తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు హాజరై ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా వారి అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. అయితే ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డిలో వెలుగు చూసింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క ఈ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని ఆ శాఖ డైరెక్టర్ సృజనను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం భీమవరం గ్రామ కార్యదర్శి అనిల్ కుమార్, ఆమనగల్ మండలం సింగంపల్లి కార్యదర్శి జంగయ్యలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో 40 మందికి పై అభియోగాలు రావడంతో వారి సస్పెన్షన్ కు రంగం సిద్దమైనట్లు అధికారులు తెలిపారు. కొందరు విధులకు హాజరు కాకుండానే ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా కొందరు పంచాయతీ కార్యదర్శులు ఏవేవో ఫోటోలు పెట్టి తప్పుడు అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పంచాయతీ కార్యదర్శుల హాజరీని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మొబైల్ ఫోన్ల ద్వారా ఉపయోగించే యాప్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వారు విధులు నిర్వహిస్తున్న గ్రామం నుంచే హాజరు నమోదు చేసుకోవాలి. దీన్ని రోజువారీగా సమీక్షిస్తుంటారు. అయితే కొందరు రోజు ఒకే ఫోటో పెడుతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో అనేక అంశాలు వెలుగు చూశాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. వైశాలి, తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు విధులు హాజరవుతున్నారో లేదో తెలుసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నూతనంగా అయితే యాప్ అయితే చేపట్టారు. అయితే యాప్ ద్వారా మాత్రం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఫేస్ రికగ్నైజింగ్ యాప్ ద్వారా మాత్రం హాజరు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత గ్రామానికి వెళ్ళిన అనంతరమే ఆ ఫేస్ యాప్ ద్వారానైతే హాజరు పట్టికలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నేపథ్యంలో మాత్రం కొందరు పంచాయతీ కార్యదర్శులు మాత్రం దాన్ని కూడా మార్కింగ్ చేస్తూ కూడా విధులకు హాజరవుతున్నట్లు కూడా చూపిస్తూ కూడా హాజరు కాకపోవడంతో మాత్రం ఇది అనుమానం వచ్చిన ఇటు రాష్ట్ర అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారులు దాన్ని విచారణ చేపట్టగా మాత్రం కొందరు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోస్ మార్కింగ్ చేస్తూ కూడా హాజరు పట్టికలో కూడా నమోదు చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మాత్రం ఇటు జగిత్యాల జిల్లాతో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాలో మాత్రం రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఒకరు మాత్రం సస్పెండ్ చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇటు ఫోటోలు పెట్టి ఏవో ఫోటోలు పెట్టి తప్పుడు అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు అయితే గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ కార్యాలయం ఖచ్చితంగా హాజరు వేయాల్సిన నేపథ్యంలో మాత్రం ఇలాంటి చెట్ల ఇటు గోడలతో పాటు చైర్లకు సంబంధించి కావచ్చు ఇతర ఫోటోలు కూడా అందులో నమోదు చేస్తున్నట్టు కూడా అధికారుల దృష్టికి అయితే తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత మంత్రి అయితే సీరియస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా పూర్తి స్థాయిలో మాత్రం సీరియస్ అయి సంబంధిత శాఖ డైరెక్టర్ సూర్యను మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లాకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోటోస్ పెట్టడంతో మాత్రం అతన్ని సస్పెండ్స్ దాదాపు ఈ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందాయపల్లి గ్రామ కార్యదర్శిగా ఉన్న రాజన్నను మాత్రం సస్పెండ్ చేస్తూ మాత్రం ఉన్నత స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ అయితే సస్పెండ్ చేశారు. అయితే అదే విధంగా పంచాయతీ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో మాత్రం మంత్రి సీతక్క సంబంధిత డైరెక్టర్ సుజన్ మాత్రం ఆదేశించారు. ఈ నేపథ్యంలో నకిలీ హాజరు నమోదు చేస్తున్న వారిపై మాత్రం వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం భీమవరం గ్రామ కార్యదర్శి ఉన్న అనిల్ కుమార్ తో పాటు అమనగల్ మండలం సింగపల్లి కార్యదర్శి జంగయ్యలకు కూడా సస్పెండ్ చేస్తూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మరో 40 మంది
కూడా అభియోగాలు రావడంతో మాత్రం వారిని సస్పెన్షన్ కు రంగం సిద్ధం చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సుమారు 50 మంది కార్యదర్శులు ఇలాంటి ఘటనలు అయితే ఇటు వివిధ రకాల ఫోటోలు అప్లోడ్ చేస్తూ లేకపోతే రాష్ట్ర నాయకుల ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తూ కూడా విధులకు తప్పించుకుంటూ కూడా హాజరవుతున్నట్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు కూడా సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచారణ చేపట్టాలని కూడా ఎవరెవరైతే విధులు హాజరవుతున్నారో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే తప్పుడు సమాచారం ఇస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో వెంటనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయిలో కూడా ఫీల్డ్ లో కూడా విచారణ చేపట్టి విధులకు ఎవరైతే హాజరవుతలేదో వారిపై కూడా చర్యలు కూడా అధికారులు సిద్ధమయ్యేటట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. వైశాఖ అయితే ఈ ఘటనలతో ఈ యాప్ ని రద్దు చేసే అవకాశం కూడా ఉందా? వైశాలి అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో మాత్రం దీన్ని ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి ఉద్దేశం కొద్ది ఇటు విధులకు హాజరయ్యేందుకు కూడా ఇటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తమ్ము ద్వారా అయితే తీసుకుంటారు. అయితే దీంట్లో ఖచ్చితంగా కొన్ని సంబంధిత శాఖలలో మాత్రం ఇటు ఏదైతే గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారో లేదో తెలుసుకునేందుకు కూడా ఇటు వివిధ శాఖలకు కూడా అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. సెల్ఫ్ గా ఇటు అక్కడ గ్రామ పంచాయతీ కంటించే విధంగా కూడా ఆ సంబంధిత గ్రామానికి ఏదైనా చోట ఉండి కూడా ఫోటోస్ తీసి అప్లోడ్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టారు. కాకపోతే ఇందులో కూడా ఫేస్ రికగ్నైజింగ్ ఇది పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఫేస్ రికగ్నైజింగ్ యాప్ ఏదో ఒక వాళ్ళ ఫోటోకు సంబంధించిన అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉండేటట్టు కూడా తీసుకునే విధంగా అయితే యాప్ రూపొందించిన నేపథ్యంలో మాత్రం వీరు దాన్ని మార్ఫింగ్ చేస్తూ కూడా ఇతర ఫోటోలు అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకొని క్షేత్రస్థాయిలో మాత్రం విచారణ చేపట్టి రద్దు చేయకుండా కూడా ఇటు వేలి ముద్ర థంబ్ ఇంప్రెషన్ తో పాటు మరో ఇతర ఏదైనా యాప్ దీన్ని ఎలాంటి ఇతర ఫోటోస్ అప్లోడ్ కాకుండా కూడా దీన్ని పునఃపరిశీలించే ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. వేశాలి మొత్తానికి దీన్ని అప్గ్రేడ్ చేసే విధంగా ఎవరైతే గ్రామ కార్యదర్శులు వారి ఫోటో అప్లోడ్ అయ్యే విధంగా ఒకటే ఫోటో పలుమార్లు అప్లోడ్ కాకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా మాత్రం అధికారులు అయితే ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ.